హాయ్ అండి అందరికి. ఇవాళ వచ్చేసి స్వీట్ చేస్తున్నాను. మా బాబుకి ఇవాళ మా బాబుది బర్త్డే, సో అందుకని నేను స్వీట్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడర్ తోటి మిల్క్ అన్ని కలిపి కస్టర్డ్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. హాఫ్ లీటర్ పాలకి టోస్ట్లతో చేస్తున్నాండి. ఇలా టోస్ట్లన్నీ పేర్చుకోవాలి. నేను ఒక 8 టోస్ట్లు. ఇక్కడ షుగర్ సిరప్ చేస్తున్నాను. ఈ స్పూన్ తోటి ఒక 5 స్పూన్ల షుగర్ తీసుకున్నాను. సిరప్ చేస్తున్నాను. ఇక్కడ మిల్క్ పెట్టాను ఒక హాఫ్ లీటరు. ఈ కస్టర్డ్ కలుపుకున్నాను. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి, దాంట్లో ఈ కస్టర్డ్ వేసేయాలి. దీంట్లో షుగర్ అవసరం లేదండి, ఎందుకంటే పక్కన షుగర్ సిరప్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో అవసరం లేదు షుగర్. ఇప్పుడు ఇది మిల్క్ కూడా పాలు కూడా మసులుతున్నాయండి, కొంచెం మసలాలి. ఇప్పుడు ఇక్కడ కూడా షుగర్ సిరప్ మసులుతుంది. ఇది కూడా 2 మసలబెట్టి కొంచెం ఇది షుగర్ సిరప్ కాగింది తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ షుగర్ సిరప్ ఇప్పుడు దీని మీద పోసుకోవాలన్నమాట. ఈ బ్రెడ్ మీద మొత్తం ఇలా మొత్తం తడుపుకోవాలి. ఇక్కడ మిల్క్ అవి బాయిల్ అయితేనే ఉన్నాయి. ఇక్కడ ఇది తడుపుకోవాలంతా. చాలా బాగుంటుందండి ఇది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సమ్మర్లో ఇది ఒక ఐస్ క్రీమ్ లాగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చిందంటే ఇది చేసి పెట్టినట్టే చాలా బాగుంటుంది. అందరు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఓకేనండి, ఈ షుగర్ సిరప్ మొత్తం దీంట్లో పోసేసాను. ఇవి కొంచెం పీల్చుకోవాలి బ్రెడ్కి. ఇప్పుడు ఈ మిల్క్ బాయిల్ అయినాయి. ఇప్పుడు ఈ మిల్క్ కూడా దీంట్లో పోసుకోవాలి. ఈ బ్రెడ్ మీద మొత్తం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి. హాఫ్ లీటర్ మిల్క్లో ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకున్నాను. బాగా ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను స్టవ్. కొంచెం ఇది చల్లగా కావాలండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అప్పటిదాకా. ఓకే అండి, ఇప్పుడు చల్లగా అయింది ఇది. దీంట్లో వచ్చేసి పాలు పోస్తున్నాను. కస్టర్డ్ పాలన్నీ పోసేసుకోవాలి. కస్టర్డ్ పాలన్నీ పోసుకొని దీని మీద పేనీలు ఉంటాయి కదండి, లేకపోతే సన్న సేమియా అయినా పర్లేదు, అవి వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా, ఆల్మండ్ ఇవన్నీ కలిపి వేసేయాలి.
ఓకే అండి, అయిపోయింది. ఈ డిష్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుంది. సమ్మర్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. ఇది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక తీసుకొని తినాలి.